ఇప్పుడు ఊర్ల పనులు దొరకక జిల్లాలకు పోతుంటారు పబ్లిక్. పట్నం బాట పట్టేటోళ్ళు లక్షల మంది ఉంటారు. అట్లనే ఓ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బతకబోయేటోళ్ళు, మన దేశం నుంచి బయట దేశాలకు పోయి కొలువులు చేస్తోళ్ళు, చదువుకుంటోళ్ళు, దందాలు చేస్తోళ్ళు సుతా ఉంటారు. కానీ ఎవ్వరు ఎక్కడికి పోయినా అక్కడి రూల్స్ పక్కా పాటించాల్సిందే, లేదంటే అసలు కేసర్ వస్తుంది గిట్లా. ట్రంప్ గారి కొత్త వార్నింగ్ ఏందంటే నెల రోజులల్లా అమెరికాకు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి, లేకుంటే మెడలు పట్టి నూకేషుడే. అందరికి కాదబ్బా, దొంగ కాగితాల మీద ఉన్నోళ్ళకే గీ వార్నింగ్. ఏమైతుందని 30 రోజులైనా అట్లనే ఉన్నారనుకో, దొరకబట్టి రోజుకు 86,000 ఫైన్ వేస్తారు. రాష్ట్రమైతే జైల్లో పెడతారు కూడా. ఒకళ్ళ విమానం టికెట్ కొనడానికి సుతా పైసలు లేకుంటే డిస్కౌంట్లు ఇప్పిస్తారట ఆఫీసర్లే. ఇంకేదన్నా సాయం సుతా చేస్తారట పుట్టిన దేశానికి పోతానికి. మంచి మాటతో చెప్పంగా ఇంటే మంచిది, లేదంటే మా తడాక ఏందో చూపిస్తాం మీ ఇష్టమే కాని గట్టి దమ్కే ఇస్తాండ్రు. గది దోస్తు దేశం గిది దుష్మన్ దేశం అనేం చూడరటుల్లో. రూల్ అంటే రూలే, ఎవ్వలైనా మాకొక్కటే అంటాంది అమెరికా. కాగితాలు కరెక్ట్ గున్నోళ్ళ తెరువు అస్సలే ఓరట. కాకుంటే ఓ 43 కోట్లు పెట్టి గీ కారెట్ కొనుక్కుంటే ఎవ్వలన్నా ఉండొచ్చని ముందే ఆఫర్ ఇస్తే వేల మంది కొంటాండ్రు. గంత పైకం పెట్టేటోళ్ళు శ్రీమంతులే కాబట్టి గల్లకక్కరికొస్తది. ఏరే దేశాల వస్తువుల మీద అడ్డగోలుగా ట్యాక్సులు గుంజుడు, దొంగతనం వచ్చినోళ్ళని ఎలగొట్టుడు. చల్ గిదేం తరీకా అని అమెరికోళ్ళే రోడ్ల మీదకి వచ్చిన ట్రంప్ సార్ అయితే అస్సలు తగ్గుతలేడు పో.